నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఉంది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్య. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, ఏపీ టిడ్కో గృహ నిర్మాణానికి సంబంధించి టీడీపీ విసిరిన ఛాలెంజ్కి నేను సిద్ధము, బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అంటూ ఆయన తాజాగా టీడీపీకి అంటే ప్రతిపక్ష పార్టీకి ఒక పిలుపునిచ్చారు. అంటే వాళ్ళు ఎప్పుడో ఏదో అడిగితే ఆయనకి వాళ్ళు అన్నీ సమకూర్చుకొని దానికి సంబంధించినటువంటి పనులని ముగించుకొని 100% నిర్మాణాలు పూర్తి చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు కూడా ఎందుకు ముగించుంటారంటే, బహుశా ఒక సంవత్సర కాలంలోనో లేకపోతే ఈ సంవత్సరం ఆఖరికి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక చిన్న హింట్ కారణంతో పెండింగ్ వర్క్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ టిడ్కో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో 100% పూర్తి చేశామన్న ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యని ఎట్లా తీసుకోవాలి అంటే, ఒక్కొక్కటి పూర్తి చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, మీరు సిద్ధమా అంటూ ప్రతిపక్ష పార్టీలకి సవాల్ విసరటాన్ని ఎట్లా చూడాలి? అంటే మీకు కుదిరినప్పుడు లేకపోతే మీకు అంత సక్రమంగా మీ వైపు అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశామంటే ఎంతవరకు సబబు? మరో పక్క తీసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే రాజధాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఆగిపోయిన నిర్మాణాల సంగతి మీరేం దానిపైన ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఎన్టీఆర్ ఇళ్లలో చాలా వరకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని సగం కట్టి ఆపేశారు, కొన్ని పూర్తిగా కట్టినప్పటికీ కూడాను దానికి లబ్ధిదారులకు అందులోకి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేక గడిచిన 4 సంవత్సరాలుగా అవి మొత్తము మళ్ళా శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి మళ్ళీ ఎందుకు టిడ్కో ఇళ్ల పైన మీరు కాన్సన్ట్రేషన్ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో ఆదిమూలపు సురేష్ గారికి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, 100% నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పి ఎక్కడో గుడివాడ లాంటి ఒక ఊరికి వెళ్ళి ఒక చోట పూర్తి చేసి మీరు ఇట్లా సవాల్ విసరడం కాకుండా రాష్ట్రం మొత్తం లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ టిడ్కో ఇళ్ళు పూర్తి 100% పూర్తి చేసి అప్పుడు టీడీపీ పార్టీకో లేకపోతే ప్రతిపక్ష పార్టీకో లేకపోతే సవాల్ విసిరిన దానికి స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా మంచిది, ఎందుకంటే ప్రభుత్వాలు ఉంది ప్రజల కోసమే కాబట్టి ఆ ప్రజల కోసం ఏమేమైతే చేయాలో కనీస అవసరాలు కూడు గుడ్డ నీడ ఇట్లాంటివి ఏవైతే కనీస అవసరాలు ఖచ్చితంగా అవసరం కాబట్టి అందులో ఇళ్ళు కేటాయించడము, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు టైంకి సమకూర్చడం లాంటి అంశాలు చేయడం మంచిదే. కాకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆ టైం బౌండ్లో ఇస్తే బాగుంటుంది. మరో పక్కన టీడీపీ పార్టీకి ఛాలెంజ్ విసిరిన దానికి టీడీపీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు రెడీగా ఉంటారని అనుకుందాం. ఏది ఏమైనా ఒక గుడివాడ లాంటి ఒక్క ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే టిడ్కో ఇళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారో ఆ టిడ్కో నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి, దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తే బాగుంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఎన్ని ఇళ్ళ నిర్మాణాలు 100% పూర్తి చేస్తారు, ఎంతమంది లబ్ధిదారులకు ఎంపిక చేస్తారు అనేది కూడా ఇచ్చుంటే బాగుండేది. అయితే ప్రధానంగా ఆదిమూలపు సురేష్ చెప్తుంది ఏంటి అంటే, ప్రధానంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి 50,000 టిడ్కో ప్లాట్లను 100% పూర్తి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా 14,000 కోట్ల అదనపు ఖర్చుతో లేఅవుట్లు వేశామని చెప్తున్నారు. అదేవిధంగా 400 కోట్ల రూపాయల రాయితీలు కూడా ఇస్తున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే ఎవరికోసం చేస్తున్నారని ఒక ప్రశ్న తీసుకున్నట్లయితే, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే సవాలు విసిరారో దాని సవాలుగా ఆయన చెప్తున్నట్టు విషయాలు. మరో పక్కన ఆదిమూలపు సురేష్ మరొక మాట ఏమంటున్నారంటే, టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి లేఅవుట్లు అంటే వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక లేఅవుట్కి వెళ్ళి దీని నాశరకం ఇట్లా ఉంది, లేకపోతే దీని నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కడుతున్నారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఏవైతే ఒక సోషల్ మీడియాలో వైరల్గా చేస్తున్నటువంటి ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూపిస్తున్న వీడియోలు వేరు, టిడ్కో ఇళ్ళు వేరు అంటూ ఆదిమూలపు సురేష్ అన్నారు. అంటే ఒకవేళ టిడ్కో హౌస్కి వెళ్ళాలంటే ఎక్కడైతే టిడ్కో హౌస్ ఉంటుందో అక్కడికే వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు అదే చేస్తుంటారు. కాకపోతే అంటే ప్రభుత్వం పైన ఆ మచ్చ పడకూడదు అన్న ఒక నెపంతోనే ఆదిమూలపు సురేష్ దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ, లేకపోతే దానికి వాళ్ళు టీడీపీ వాళ్ళు చూపిస్తున్న ఇళ్ళు అవి కాదు అంటూ ఆయన ఒక కౌంటర్గా ఇచ్చుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఖచ్చితంగా టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఆదిమూలపు సురేష్ సవాల్ స్వీకరించడానికి రెడీగా ఉన్నా అన్న దానిపైన ఆ టీడీపీ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరికీ టిడ్కో ఇళ్ళకి సంబంధించి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఖచ్చితంగా ఆదిమూలపు సురేష్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.